సో హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మీకోసం ఏ క్వాలిటీ కార్స్ మాదాపూర్కి వచ్చాను. ఎవరైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తక్కువ బడ్జెట్లో కార్ తీసుకోవాలంటే ఇది ఒక బెటర్ వీడియో అనమాట. ఈ వీడియోలో మీకు 3 lakhs నుంచి 7 to 8 lakh బడ్జెట్లో కార్స్ని రివ్యూ చేయబోతున్నాం. సో మీకు పెట్రోల్ వెహికల్ కావాలన్నా, డీజిల్ వెహికల్ కావాలన్నా, ఆటోమేటిక్ వెహికల్స్, మాన్యువల్ వెహికల్స్ ప్రతి ఒక్క బ్రాండ్ కవర్ చేయబోతున్నాం. ఈ వీడియోని ఏమాత్రం మిస్ చేసుకోకండి. ఎండ్ వరకు చూసి వెహికల్ ప్రైస్ అనిపించిందో కమెంట్ చేయండి. హాయ్ బ్రో. హాయ్ అన్న. చెప్పండి బ్రో, మన దగ్గర ఏ క్వాలిటీ కార్స్లో ఏమేమి కార్స్ అవైలబుల్ ఉంటాయి అన్న? ఈసారి మన వీడియోలో 2 lakh బడ్జెట్ నుంచి డీజిల్ కార్ నుంచి స్టార్ట్ చేద్దాం అన్న. i20 కార్ ఉన్నది, షిఫ్ట్ డిజైర్ ఉన్నది, వెర్నా, రిజ్, ఇంకా బెలెనో, ఇటువంటి డీజిల్ వెహికల్స్, పెట్రోల్, ఆటోమేటిక్ మంచి వెహికల్స్ ఉన్నాయన్న. అన్ని జెన్యూన్ 100% నాన్ యాక్సిడెంట్ వెహికల్స్ ఉంటాయి మన దగ్గర. మార్కెట్లో ఇంత తక్కువకి ఈ ప్రైస్లో బండి దొరకదు, అంతే. 100% గ్యారంటీ. హోండా అమేజ్ 2018 మోడల్, 19 రిజిస్ట్రేటెడ్ వెహికల్, ఓన్లీ 45,000 డ్రివెన్, ఓన్లీ 45,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. సో పెట్రోల్ మాన్యువల్, పెట్రోల్ మాన్యువల్, ఎస్ వేరియంట్, మిడ్ వేరియంట్ వస్తుంది. హోండా అమేజ్ 2018 మోడల్. సో పెట్రోల్ మాన్యువల్ ఇది. సో కార్ చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ డ్యామేజ్ ఏం లేదు బ్రో? లేదన్న, అంత ఒరిజినల్ పెయింట్లో ఉంది, చూసుకోండి. మన బండి ఏ బండి అయినా 100% నాన్ యాక్సిడెంట్ గ్యారంటీని ఇస్తాను. అవునా? 100%. సో టైర్ కండిషన్ టైర్ అన్న, టైర్ కండిషన్ మీకు 60% ఉన్నాయన్న. అవునా? నేను జెన్యున్గా హానెస్ట్గా చెప్పేస్తున్నా. 60% ఉన్నాయి. ఇప్పుడు వాడుకోవచ్చు, 10,000 కిలోమీటర్లు తిరగచ్చు. డెంట్స్ కానీ డ్యామేజ్ ఏం లేదు బ్రో? ఏమి లేవు, అంత ఒరిజినల్ పెయింట్ ఉంది. ఓన్లీ బంపర్స్ మాత్రం రీపెయింట్ అయింది. ఇక్కడ వీల్ క్యాప్ లేదంటే అది జస్ట్ 1000 రూపీస్ పెడితే వచ్చేస్తుంది, అది పెద్ద ప్రాబ్లం లేదు. మిగతా అంతా జెన్యున్ ఉంది, డైరెక్ట్ కస్టమర్ వెహికల్స్. ఇంటీరియర్ చూసుకున్న 4 పవర్ విండోస్ వస్తాయి, ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన బ్లూటూత్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది, మంచి ఏసీ, ఎక్సలెంట్ కండిషన్ ఏసీ, కంప్లీట్ చిల్డ్. సీట్ కవర్స్ కూడా 80% ఈజీగా ఉన్నాయన్న. సో గైస్ ఒకసారి రేర్ సెట్ చూద్దాం. రేర్ చూడండి ఎంత నీట్ అండ్ క్లీన్ ఉంది, నీట్ ఉంటుంది. సో 18 పెట్రోల్ మాన్యువల్, పెట్రోల్ మాన్యువల్ 2018 మోడల్, 19 రిజిస్ట్రేషన్ అయిందన్న వెహికల్. సో ప్రైస్ బ్రో? ప్రైస్ ఛాలెంజింగ్ ప్రైస్, మార్కెట్లో దొరకని ప్రైస్. 4,50,000 వస్తుంది. 450 కాదన్న, ఇంకా 440కైనా చేద్దామన్న మన కస్టమర్ సబ్స్క్రైబర్స్కి. సో గైస్ మనకు 4,40,000 వస్తుంది. ఎవరికైతే హోండా అమేజ్ కావాలి, సో మంచి బిల్డ్ క్వాలిటీ, మంచి సేఫెస్ట్ కార్ కావాలంటే సో హోండా మెయిన్ లెస్ డ్రివెన్ అన్న, 45,000 డ్రివెన్ వెహికల్ ఇది. అవునా? అవునన్న, 100% జెన్యూన్. 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ కార్ అన్న. టాటా టిగర్ డీజిల్ వెహికల్, 5 స్టార్ సేఫ్టీతో పాటు 25 మైలేజ్ ఇచ్చే వెహికల్. అవునా? ఓకే. సో గైస్ 2018 మోడల్, ఎగ్జెట్ ప్లస్ టాప్ ఎండ్ వెహికల్, డీజిల్ వెహికల్, టాటా టిగర్ అన్న. చూడండి. సో గైస్ 2018 మోడల్, సో డీజిల్ మాన్యువల్ ఇది. సో కార్ చాలా అంటే చాలా బాగుంది. ఓన్లీ 90,000 తిరిగింది. సేఫ్టీ కానీ 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ ఉంటుంది వెహికల్కి. మెయిన్ మైలేజ్ హైవే మీద 25 ఇచ్చే వెహికల్ అన్న. 25 వస్తుంది మైలేజ్? ఎక్సలెంట్ మైలేజ్ ఉంటుంది, 25 100% వస్తుంది. సో టైర్స్ బాగున్నాయి, 1 రూపీ వర్క్ లేదు, మంచి కండిషన్ వెహికల్లో ఉంది. సో టైర్స్ ఎంత ఉంటాయి కండిషన్ అన్న? టైర్లు ఎంత ఉంటాయి? ఫ్రంట్ 2 సీల్ టైర్స్, బ్యాక్ 2 50% అబోవ్ ఉన్నాయి అన్న. అవునా? సో గైస్ చూడొచ్చు, ఎక్కడ డ్యామేజ్ కానీ డెంట్స్ ఏం లేవు. సో గైస్ చూడొచ్చు, టాటా టిగోర్ ఇంటీరియర్ చాలా అంటే న్యూ సీట్ కవర్స్ ఉన్నాయి, టచ్ స్క్రీన్ డిస్ప్లే ఉంది, మంచి సౌండ్ సిస్టమ్ ఉంది, నావిగేషన్ ఉంది, రివర్స్ కెమెరా ఉంది వెహికల్కి. 1 రూపీ వర్క్ లేదు. 4 పవర్ విండోస్ ఉంటుంది, ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్, ఓఆర్విఎమ్స్ ఉంటాయి. 17 డీజిల్ బ్రో? 18 మోడల్ అన్న. 18 మోడల్ డీజిల్ టాటా టిగర్. సో ఎలా ఉంది బ్రో కార్ కండిషన్? బాగా ఉందా? ఎక్సలెంట్ కండిషన్ అండి, రెడీ టు డ్రైవ్. అవునా? అలాయ్ వీల్స్ వస్తాయి, మంచి డీజిల్ వెహికల్ అన్న. దొరకదు. ఓనర్షిప్ ఫస్ట్ వన్ రా? ఓనర్షిప్ ఫస్ట్ అన్న. ఫస్ట్. ప్రైస్ బ్రో? ప్రైస్ వచ్చి ఎక్సలెంట్ ప్రైస్, 380కి ఇస్తాం అన్న. 380? ఇంకా తగ్గుతుంది కూడా. ఎంత రావచ్చు మ్యాక్సిమం ప్రైస్ అంటే? మనం 360 350 వరకైనా ట్రై చేద్దాం అన్న వెహికల్. సో గైస్ మనకు 3.5 3.6లో వస్తుంది. సో కార్ ఎక్కడ డ్యామేజ్ ఏం లేదు. సో కార్ చాలా అంటే చాలా బాగుంది అన్న. నెక్స్ట్ కారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి ఒక చిన్న లిటిల్ డ్రీమ్ కార్ అన్న. బెలెనో ఆటోమేటిక్ 2017 మోడల్, టాప్ ఎండ్. ఓకే. మనం మంచి ప్రైస్కి తెస్తున్నాం, ఛాలెంజింగ్ ప్రైస్. ఓన్లీ 4,50,000కి ఇచ్చేస్తాం అన్న. ఇంకా తగ్గుతుంది కూడా. పెట్రోల్ ఆటోమేటిక్ 17 జెటా, టాప్ అండ్ పుష్ బటన్ స్టార్ట్ కూడా వస్తుంది దీనికి. అవునా? బేస్ వేరియంట్ కాదు. మారుతి బెలెనో 17 మోడల్, పెట్రోల్ ఆటోమేటిక్ కార్ అదే. సో కార్ చాలా అంటే చాలా బాగుంది. సో 17 ఆటోమేటికా? 17 ఆటోమేటిక్ అన్న, జెటా. కార్ ఎలా ఉంది కండిషన్? బాగుందా? ఎక్సలెంట్ కండిషన్లో ఉందన్న. 90,000 జెన్యూన్ తిరిగింది, ఫస్ట్ ఓనర్ వెహికల్ మళ్ళీ. అవునా? అవునన్న. సో టైర్ ఎంత ఉంటుంది? టైర్లు మీకు వచ్చి ఫ్రంట్ 50% కూడా, బ్యాక్ ఫ్రంట్ 2 50-50 ఉన్నాయన్న. అవునా? సో మీరు ఈజీగా ఇంకో 10,000 కిలోమీటర్స్ టైర్స్ యూజ్ చేసుకోవచ్చు. సో గైస్ ఒకసారి ఇంటీరియర్ చూపిస్తే ఎలా ఉందో రావా? బెలెనో 17 ఆటోమేటిక్ ఇది. అవును, కార్ చాలా బాగుంది.
చూడండి అన్న, మంచి మ్యూజిక్ సిస్టమ్ షోరూమ్ ఫిట్టెడ్ ఉంటుంది, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఉంటుంది. సో పెట్రోల్ ఆటోమేటికా? పెట్రోల్ ఆటోమేటిక్ అన్న. సో గైస్ చూడొచ్చు, రేర్ సైడ్ చాలా అంటే చాలా బాగుంది. నా ఛాలెంజింగ్ ప్రైస్కి ఇస్తున్నాం. 17 జెటా వేరియంట్ ఆటోమేటిక్ బండి 450 చెప్తున్నాం, కానీ మన సబ్స్క్రైబర్స్కి 420కి ఇస్తానన్న. 420 మార్కెట్లో రాదా బండి. సో గైస్ 70 మోడల్, సో పెట్రోల్ ఆటోమేటిక్. సో మనకు 4,20,000 అంటే చాలా మంచి ప్రైస్. ఏమాత్రం మిస్ చేసుకోకండి. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. అన్న ఇంత మంచి కారు ఇంత తక్కువ ప్రైస్లో వస్తుందంటే ఎవ్వరు నమ్మని ప్రైస్కి ఇస్తా బండి. ఫోర్డ్ ఎకో స్పోర్ట్ 2017 మోడల్, టైటానియం ప్లస్ 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అన్న దీనికి. 6 ఎయిర్ బ్యాగ్స్. 6 ఎయిర్ బ్యాగ్స్, పెట్రోల్ ఆటోమేటిక్ అన్న. సో గైస్ 70 మోడల్, సో పెట్రోల్ ఆటోమేటిక్ కార్ అది. టైటానియం ప్లస్ చాలా బాగుంది. సో డ్యామేజ్ ఏం లేదా అన్న? ఎవరికైనా చూపించి 100% నాన్ యాక్సిడెంట్ గ్యారంటీ ఇస్తా. యాక్సిడెంట్ ఉంటే బండి ఫ్రీగా ఇస్తా. అవునా? సో టైర్ కండిషన్ ఎంత ఉంటుంది అన్న? టైర్ కండిషన్ ఎంత ఉంటుంది? టైర్ కండిషన్ అన్ని మినిమం 70% అబౌవ్ ఉన్నాయి. అవునా? బాడీ చూడండి ఎంత నీట్ అండ్ క్లీన్ ఉన్నదో అసలు బండి. సో గైస్ మార్కెట్లో లేదు. పెట్రోల్ ఆటోమేటిక్ ఇది 70 మోడల్. సో కార్ చాలా అంటే చాలా బాగుంది. ఎక్కడ డ్యామేజ్ డెంట్స్ ఏం లేవు కదా? లేదండి, డాక్టర్ యూజ్ చేసిన వెహికల్ ఇది. ఎక్సలెంట్ కండిషన్లో ఉంది వెహికల్. పెట్రోల్ ఆటోమేటిక్ 17 మోడల్ 6 ఎయిర్ బ్యాగ్స్. కార్ చాలా బాగుంది. చూడండి, పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వస్తుంది, ఒరిజినల్ ఫోర్డ్ బ్లూటూత్ మ్యూజిక్ సిస్టమ్ ఉన్నది. ఎక్సలెంట్ వెహికల్ అన్న. మంచి లెదర్ సీట్స్ ఉన్నాయి వెహికల్కి. ₹1 ఖర్చు లేని వెహికల్ అన్న. సో గైస్ 4,30,000 అంటే చాలా మంచి ప్రైస్. ప్రైస్ ఓన్లీ 4,30,000కి ఇచ్చేస్తున్నాం అన్న. సో గైస్ రేట్ సీట్లు చూద్దాం. సో చాలా అంటే చాలా బాగుంది. చెప్పండి ఇప్పుడు ఎంత వస్తుంది మ్యాక్సిమం ప్రైస్? అన్న 450 చెప్తున్నాం, కానీ 430కి ఇచ్చేస్తాం అన్న. ఇంకో 10,000 15,000 ఏమైనా మాట్లాడిద్దాం అన్న మన సబ్స్క్రైబర్స్కి. సో ఖచ్చితంగా 4,30,000 ఉంది. ఇంకా 10 to 15,000 డిస్కౌంట్ ఉంటుంది. అరౌండ్ మీకు 4,15,000 4,20,000 అలా రావచ్చు. ఎగ్జాక్ట్లీ అన్న. సో కార్ అయితే బాగుంది. సో మనకు పెట్రోల్ మాన్యువల్ కాబట్టి ఎంత వస్తుంది? ఆటోమేటిక్. పెట్రోల్ ఆటోమేటిక్ అన్న. హైవే మీద 15 మైలేజ్ ఇస్తుంది, 15-16 వరకు వస్తుంది. సిటీలో 10, 11, 12 వస్తుంది అన్న. అన్న నెక్స్ట్ వెహికల్ ఎక్సలెంట్ వెహికల్, ఇన్నోవా జీ వేరియంట్ 2.4 G 2016 మోడల్ అన్న. 7117 మంచి నెంబర్. వెహికల్ కండిషన్ అయితే జస్ట్ ఇమాక్యులేట్ కండిషన్. సో గైస్ టయోటా ఇన్నోవా 70 మోడల్, సో డీజిల్ మాన్యువల్. సో కార్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంటీరియర్ చూడన్న షాక్ అవుతారు, అంత నీట్గా మెయింటైన్ చేశారు. సో డ్యామేజ్ ఏముంటుందా? డ్యామేజ్ కాదన్న, ₹1 జనరల్ సర్వీస్ వర్క్ కూడా లేదు దీనికి. అవునా? అంత బాగా మెయింటైన్ చేశారు వెహికల్ కస్టమర్. సో గైస్ ఒకసారి చూపిస్తారు ఇంటీరియర్ ఎలా ఉందో. రవా కంప్లీట్ లెదర్ ఎంత బాగుందో చూడండి. లెదర్ మధ్యలో 7 బకెట్స్ వస్తాయి, 7 సీటర్. సో గైస్ 7 సీటర్ కార్ మనకు ఒరిజినల్ పెయింట్తో ఉందన్న బండి. అంత ప్రీమియం చూడండి. కార్ చాలా ఒక్కసారి వెహికల్ ట్రైల్ వేస్తే ఏ కస్టమర్ కూడా వదులుకోరన్న, అంత మంచి కండిషన్లో ఉంది వెహికల్. ప్రైస్ ఎంత పడుతుంది? ప్రైస్ జస్ట్ 7,50,000 చెప్తున్నాం అన్న. మార్కెట్లో లేదు ఇంత కండిషన్ వెహికల్ అయితే, మార్కెట్లో దొరకదు మీకు. సో 70 మోడల్ 16 మోడల్ 2.5 G 7,50,000 మాత్రమే. మెయిన్ కండిషన్ ఎక్సలెంట్, షోరూమ్ కండిషన్ వెహికల్, ఒరిజినల్ పెయింట్తో ఉంది. సో గైస్ 60 మోడల్ ఎవరికైతే 7 సీటర్ కార్ కావాలి అంటే ఇది ఒక బెటర్ కార్ అనమాట. సో మనకు ఎంత వస్తుంది మ్యాక్సిమం ప్రైస్? ఇంకేమన్నా మాట్లాడి తగ్గిద్దాం అన్న. 730 ఆ ప్రైస్ వరకు, 720 వరకు అయినా చేద్దాం. ఇప్పుడు చెప్పండి బ్రో, టయోటా ఇన్నోవా ఎంత తిరిగింది రేటింగ్? అన్న రీడింగ్ వచ్చి 2,50,000 తిరిగింది. జెన్యూన్ రీడింగ్, నో టెంపర్డ్. ఇన్నోవా ఏం కాదు, 10 లక్షలు తిరుగుతుంది బండి. బండి ఇంజన్ చూసుకోండి, మెకానిక్ ఎవరినైనా తెచ్చుకొని చూపించుకోండి. సో గైస్ 2016 మోడల్, సో మనకు 7.2 అంటే చాలా బెస్ట్ ప్రైస్. ఈ కండిషన్ ఒరిజినల్ పెయింట్ మళ్ళీ బండి అంతా. అవునా? ఫస్ట్ వెహికల్ ఏం చూపించారు అన్న? ఫస్ట్ వెహికలే మోస్ట్ ఫేవరెట్ వెహికల్ అన్న, షిఫ్ట్ డిజైర్ డీజిల్ వెహికల్ అన్న. ఇది దొరకడమే కష్టం మార్కెట్లో. 2013 మోడల్ చూడండి ఎంత ఎక్సలెంట్ కండిషన్లో ఉన్నదో. 1,10,000 తిరిగింది, జెన్యూన్ రీడింగ్, ఎక్సలెంట్ మార్వలస్ కండిషన్లో ఉంది. ఓన్లీ మన కస్టమర్స్కి 3,50,000 చెప్పినా ఇంకా తగ్గుతుంది అన్న. అవునా? అవును. 2013 మోడల్ డీజిల్ మాన్యువల్. అవునన్న. ఇంటీరియర్ కూడా చాలా బాగుంది. ₹1 వర్క్ లేదు, టైర్స్ కూడా ఎక్సలెంట్ కండిషన్. డీజిల్ ఎంత వస్తుంది బ్రో మైలేజ్? డీజిల్ 25 వస్తుంది బ్రో హైవే మీద. అవునా? షిఫ్ట్ డిజైర్. సో గైస్ మనకు 25 మైలేజ్ వస్తుంది. ఒక్కసారి ఇంటీరియర్ చూపిస్తే ఎలా ఉందో. స్విఫ్ట్ డిజైర్ అదే ఇంటీరియర్ చూడొచ్చు, వెల్ మెయింటైన్. చాలా బాగుంది. టచ్ స్క్రీన్ డిస్ప్లే ఉంది, న్యూ సీట్ కవర్స్ ఉన్నాయి, 100% సీట్ కవర్స్ ఉన్నాయి. టచ్ స్క్రీన్, రివర్స్ కెమెరా అన్నీ ఉన్నాయా? అన్నీ ఉన్నాయన్న. ఇంకా మెయిన్ ఎక్సలెంట్ ఏంటంటే సీల్ టైర్స్ ఉన్నాయన్న, 4 సీల్ టైర్స్ వెహికల్కి. అవునా? సో గైస్ చూడొచ్చు, కార్ చాలా అంటే చాలా బాగుంది. ఒక సీల్ టైర్లు ఉన్నాయి, మొత్తం 4 సీల్ టైర్లు. 4 సీల్ టైర్లు. ఇమీడియట్గా కాల్ చేయండి, ఇలాంటి వెహికల్ మళ్ళీ రాదండి. సో ఇంకా ఖర్చు ఏమి ఉంటుందా దీంట్లో? కార్లో ఖర్చు ఏం లేదా?
రూపీ నో ఖర్చు అన్న, ₹1 ఖర్చు లేదు. సో గైస్ మనకు 3.5 బడ్జెట్లో వస్తుంది. ఇంకా ప్రైస్ నెగోషియబుల్ ఉంటుంది. ఒక్కసారి వాళ్ళతో కాంటాక్ట్ అవ్వండి. చెప్పండి నెక్స్ట్ వెహికల్ బ్రో. అన్న ఇలాంటి నెంబర్ ఉన్న ఇలాంటి వెర్నా మీకు హైదరాబాద్ సిటీలో దొరకదు. అవునా? డీజిల్ వెర్నా 2018 మోడల్ 1010 మోస్ట్ ఫేమస్. చూడండి ఎంత ఫ్యాన్సీ నెంబర్, విఐపి నెంబర్. డీజిల్ బండి షోరూమ్ ట్రాక్ కండిషన్లో ఉంది. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్. సో ఏ ఇయర్ మోడల్ బ్రో? 2018 SX టాప్ అండ్ వెర్నా డీజిల్ బండి అన్న. సో గైస్ 2018 మోడల్. సో డీజిల్ మాన్యువల్. డీజిల్ మాన్యువల్. సో డీజిల్ మాన్యువల్. సో కార్ అసలు కొత్త కార్లో కనిపిస్తుంది. సో కార్ చాలా బాగుంది. డ్యామేజ్ ఏముంటుంది బ్రో? 100% నాన్ యాక్సిడెంట్ అన్న. అవునా? మొత్తం షోరూమ్ ట్రాక్ ఉన్న వెహికల్ అది. సో టైర్స్ కానీ ఎంత? టైర్స్ ఇంకా మీకు ఈజీగా 80 to 90% టైర్స్ ఉన్నాయి. నో నీడ్ టు చేంజ్. ₹1 స్పెండ్ చేయక్కర్లేదు కార్కి మీరు. సో గైస్ ఒకసారి ఇంటీరియర్ చూపిస్తే ఎలా ఉందో. కెమెరా, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూజ్ కంట్రోల్ అన్నీ ఉంటాయి అన్న. సో 18 డీజిలా? 18 డీజిల్ అన్న. డీజిల్ మాన్యువల్ వెర్నా SX. ఇంకేమైనా ఇందులో ఫీచర్స్? మీకు ఇందులో వచ్చి టచ్ స్క్రీన్ డిస్ప్లే ఉంటుంది, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఉంటుంది, క్రూజ్ కంట్రోల్ ఉంటుంది, రివర్స్ కెమెరా ఉంటుంది, అలాయ్ వీల్స్ వస్తాయి, రేర్ ఏసీ వస్తుంది. సో గైస్ కార్ చూడొచ్చు. కార్ చాలా అంటే చాలా బాగుంది. ₹1 వర్క్ లేదన్న. పెయింట్ క్వాలిటీ చూపించన్న కస్టమర్స్కి ఎంత బాగుందో. అవునా? ఇప్పుడు చెప్పండి ఎంత ప్రైస్ వస్తుంది మ్యాక్సిమం ప్రైస్? అన్న ఛాలెంజింగ్ ప్రైస్ విఐపి నెంబర్తో ఓన్లీ 6,80,000 అన్న. 6,80,000? డీజిల్ మాన్యువల్ వెర్నా 680 విత్ 1010 విఐపి నెంబర్. 6,80,000 వస్తుంది. ఎవరికైతే డీజిల్ వెహికల్ కావాలి, ఎక్కువ మైలేజ్, ఓన్లీ 90,000 రెవెన్యూ, జెన్యూన్ రీడింగ్, మంచి బిల్డ్ క్వాలిటీ, మంచి సేఫెస్ట్ కార్ కావాలంటే హోండా వెర్నా బెస్ట్ కార్ అనమాట. మనకు బిల్డ్ క్వాలిటీ, సేఫ్టీ పరంగా మనకు 5 స్టార్ రేటింగ్ ఉంటుంది. చెప్పండి నెక్స్ట్ వెహికల్ బ్రో. అన్న నెక్స్ట్ మంచి బిల్డ్ క్వాలిటీ ఉన్న వెహికల్, మంచి వెహికల్ పోలో అన్న. 2018 మోడల్, 19 రిజిస్ట్రేషన్, హైలైన్ ప్లస్ టాప్ ఎండ్ వెహికల్ అన్న. పెట్రోల్ మాన్యువల్ ఎంపీఐ ఇంజన్. ఇది వచ్చేసి అన్న వోక్స్వ్యాగన్ పోలో అండి, 2018 మోడల్. సో కార్ చాలా అంటే చాలా బాగుంది. సో కండిషన్ ఎలా ఉంది? కార్ బాగుంది, ఎక్సలెంట్ కండిషన్లో ఉందన్న. టైర్స్ కూడా 80% అబౌవ్ ఉన్నాయి. ₹1 ఖర్చు లేదు వెహికల్కి. మళ్ళీ హైలైన్ ప్లస్ అలాయ్ వీల్స్ కానీ అన్నీ ఉంటాయి. సో పెట్రోల్ మాన్యువల్? అవునన్న, పెట్రోల్ మాన్యువల్. సో గైస్ ఒకసారి ఇంటీరియర్ చూపిస్తా. సో కార్ అయితే సో చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి ఇంటీరియర్ చూద్దాం. సో గైస్ వోక్స్వ్యాగన్ పోలోది, సో 18 మోడల్. సో కార్ చాలా అంటే చాలా బాగుంది. టచ్ స్క్రీన్ డిస్ప్లే, షోరూమ్ ఫిట్టెడ్ వస్తుంది అన్న. చూడండి ఎంత నీట్ ఉందో. మంచి బిల్డ్ క్వాలిటీ వెహికల్ అన్న. ఓన్లీ 57,000 తిరిగింది వెహికల్. ఓన్లీ 57,000. సో గైస్ చూడొచ్చు. కార్ రైట్ సైడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో ఎంత తిరిగింది బ్రో వెహికల్? ఎంత తిరిగిందన్న? 57,000 మాత్రమే తిరిగిందన్న. అవును. ఎంత వస్తుంది ప్రైస్ అంటే మ్యాక్సిమం ప్రైస్ మనం 450కి ఇచ్చేద్దాం. మన సబ్స్క్రైబ్ 430కి కూడా ఇద్దాం అన్న. 4,30,000. 18 మోడల్, 19 రిజిస్ట్రేషన్ పోలో హైలైన్ ప్లస్ 430 ఛాలెంజింగ్ ప్రైస్ అన్నది మనం. సో గైస్ 18 మోడల్. సో మనకు 4,30,000 అంటే చాలా మంచి ప్రైస్. సో కార్లో రిపేర్లు ఏమి లేవు కదా? లేవన్న, ఏ కంప్లైంట్స్ లేవు. టైర్లు కూడా మంచిగా ఉన్నాయి. ఎంత కండిషన్ టైర్? 80% అబౌవ్ ఉన్నాయి 4 టైర్లు. అవునా? ఓన్లీ 57,000 డ్రివెన్ వెహికల్, 430 అన్న హైలైన్. చెప్పండి నెక్స్ట్ వెహికల్ బ్రో. అన్న నెక్స్ట్ వెహికల్ ఈ బడ్జెట్లో ఈ కార్ వస్తుందని ఎవరు నమ్మరు. 2012 మోడల్, 13 రిజిస్ట్రేటెడ్, డీజిల్ i20 అన్న. డీజిల్ i20? డీజిల్ i20 ఎంత బాగుందో చూడు. 90,000 తిరిగింది. ఫస్ట్ ఓనర్ వెహికల్. అవునా? 100% ఫస్ట్ ఓనర్ వెహికల్. సిల్వర్ కలర్ ఎంత బాగుందో చూడండి వెహికల్. డీజిల్ మాన్యువల్? డీజిల్ మాన్యువల్, 2012 మోడల్, 13 రిజిస్ట్రేటెడ్ వెహికల్ అన్న. సో గైస్ చూడొచ్చు 12 మోడల్. సో కార్ చాలా అంటే చాలా బాగుంది. సీల్ టైర్స్ ఉన్నాయి వెహికల్. సీల్ టైర్స్ అంటే రూపాయి ఖర్చు ఏం లేదు. ₹1 ఖర్చు కూడా లేని వెహికల్ అన్న ఇది. 100% గ్యారంటీ చెప్తాం. సో కార్ చూడొచ్చు. కార్ చాలా అంటే చాలా బాగుంది. ఏదో బంపర్ డ్యామేజ్ లాగా ఉంది. అది పర్లేదు, మనం చేయించిస్తాం. బంపర్ చిన్న బంపర్ ఒకటే డ్యామేజ్ ఉంది, ఇంకేమీ లేవు. బాడీ అంతా బాగా మనం చేయించేద్దాం. మిగతా అంతా ఎక్సలెంట్ కండిషన్, 100% నాన్ యాక్సిడెంట్ డీజిల్ వెహికల్, 25 మైలేజ్ ఇచ్చే వెహికల్ ఇది. ప్రైస్ బ్రో? ప్రైస్ వచ్చి జస్ట్ 2.4 అన్న. 2.4 డీజిల్ i20 2.4 lakhs ఇంకా తగ్గుతుంది. అవునా? మనకు వచ్చే సబ్స్క్రైబర్స్ అన్న. ఇంటీరియర్ చూడండి ఎంత ఎక్సలెంట్ ఉన్నదో. అలాగే టచ్ స్క్రీన్ డిస్ప్లే చూడండి, రివర్స్ క్యామ్ మంచిది. కస్టమర్ దానికి వారంటీ కార్డు కూడా ఉంది. JBL స్పీకర్స్ ఉన్నాయి, దానికి కూడా వారంటీ కార్డు ఉంది. కొత్తగా వేశారు, 1 month అయింది. ఎక్సలెంట్ ఇంటీరియర్, 4 పవర్ విండోస్ వస్తాయి. సో గైస్ రేర్ సీట్లు చూద్దాం. ఎంత ఎక్సలెంట్గా ఉందో. ₹1 వర్క్ లేని వెహికల్ అన్న. 2.4 బడ్జెట్లో i20 డీజిల్ అన్న. సో గైస్ 2,40,000 వస్తుంది. ఇంకా ప్రైస్ నెగోషియబుల్ ఇది ఉంటుంది. సో డీజిల్ వెహికల్ కాబట్టి మనకు 20 దాకా మైలేజ్ వస్తుంది బ్రో. ఎక్సలెంట్గా వస్తుంది, 20+ వస్తుంది హైవే మీద. అవునా? చూసారు కండి, ఏ క్వాలిటీ కార్స్ మాదాపూర్లో దాదాపు 10 కార్స్ తీసాం. 10 కార్స్ చాలా రీజనబుల్ రేట్ అని చెప్పింది. సో నాకైతే చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ అనిపించింది. సో గైస్ ఈ వెహికల్ గురించి మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇందాక మనకు వెహికల్ ప్రైస్ చెప్పారు కదా పవన్,
దాంతో కాంటాక్ట్ అవ్వండి, మీకు బెస్ట్ కార్ అయితే రిఫర్ చేస్తారు. సో గైస్, ఇలాంటి వీడియోస్ మన ఛానల్ రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ అవుతుంటాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.